రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇక్కడ బీజేపీతో అరెస్ట్ అవుతున్నారు. ఇదే క్రమంలో బీజేపీ సస్పెండెడ్ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా అరెస్ట్ అయ్యారు. కామారెడ్డి బాన్సువాడ ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడి నుంచి నిర్మల్లో ఓ కార్యక్రమం ఉంది, నేను అక్కడికి వెళ్ళడానికి వెళ్తున్నానని చెప్పి రాజాసింగ్ బయలుదేరిన నేపథ్యంలో మెదక్ జిల్లాలో రాజాసింగ్ అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపైన రాజాసింగ్ రియాక్ట్ అయ్యారు, ఫైర్ అయ్యారు వారిపైన. మెదక్ జిల్లా శంకరంపేట దగ్గర పోలీసులు రాజాసింగ్ అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలో హిందూ వ్యతిరేక ప్రభుత్వం ఉందని చెప్పి రాజాసింగ్ ఫైర్ అయ్యారు. నేను నిర్మల్ జిల్లాలో ఓ కార్యక్రమం ఉంది, శివాజీ విగ్రహావిష్కరణ ఉంది, వెళ్తున్నాను, కానీ పోలీసులు అడ్డుకున్నారని చెప్పి రాజాసింగ్ అంటున్నారు. కానీ ఆయన బాన్సువాడ కామారెడ్డి సంఘటనల నేపథ్యంలో ముస్లింలకు సంబంధించిన విషయం ఒక దగ్గర, ఇంకో దగ్గర ఇద్దరు ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్యే అండ్ మాజీ షబ్బీర్ అలీ మధ్య, కాటిపల్లి వెంకటరామరెడ్డి షబ్బీర్ అలీ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. రెండు చోట్ల కూడా హైటెన్షన్ వాతావరణం నెలకొంది, పెద్ద ఎత్తున ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. పోలీసులు భారీ సంఖ్యలో మోహరించి ఉన్నారు. బాన్సువాడలో భారీ స్థాయిలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. రెండు గ్రూపుల మధ్య వివాదం రాజుకుంది. రెండు గ్రూపుల సభ్యుల మధ్య ఒకరిపై ఒకరు రాళ్ళు రువ్వుకున్నారు, బండలతో దాడి చేసుకున్నారు, కర్రలతో కొట్టుకున్నారు. బాన్సువాడల పైన ఇప్పుడు ఎంఐఎం అధినేత అసరుద్దీన్ ఓవైసీకు రియాక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్ అటుగాని వెళితే, అటు బాన్సువాడ వెళ్ళినా, కామారెడ్డి వెళ్ళినా, లేదా నిర్మల్కు వెళ్ళే క్రమంలో ఏదో ఒక సంఘటన దగ్గర ఆగినా కూడా ఇది మరింత ఉధృతంగా మారుతుంది. రాజాసింగ్ వెళ్తే ఇది మరింతగా వైరల్గా మారే అవకాశం ఉంది. కాబట్టి రాజాసింగ్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. మెదక్ జిల్లా శంకరంపేట దగ్గర రాజాసింగ్ అరెస్ట్ చేశారు. సో కామారెడ్డి బాన్సువాడ మీదుగా నిర్మల్ వెళ్తున్న రాజాసింగ్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే రాజాసింగ్ పోలీసుల అదుపులో ఉన్న సమయంలో ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఆయన కొంత ఆగ్రహానికి గురయ్యారు. ఒకసారి రాజాసింగ్ని పోలీసు అరెస్ట్ చేసే క్రమంలో ఆయన వర్షన్ ఏంటి, ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. లేదు నేను డిఎస్పీఆర్ వస్తారు మేడం, 10 నిమిషాలు వస్తారు. శంకర్ సార్ కామారెడ్డి బాన్సువాడ మీదుగా నిర్మల్ వెళ్ళి నిర్మల్లో ఉన్న కార్యక్రమానికి అటెండ్ అవ్వడానికి వెళ్తుంటే పోలీసులు అక్రమంగా అడ్డుకున్నారు, అరెస్ట్ చేశారని రాజాసింగ్ ఆగ్రహం గురికోవడం చూస్తున్నాం. పోలీసులు అదుపులో ఉన్నారు. మెదక్ జిల్లా శంకరంపేట పోలీస్ స్టేషన్లో ప్రజెంట్ రాజాసింగ్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇంకోవైపు కింద విజువల్ మీరు చూస్తున్నారు. బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సో పోలీసులు అక్కడ వెళ్ళడంతో పోలీసులతో కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి వాగ్వాదం దిగుతున్నారు. సో నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, నా ఇంట్లో నేనున్నాను, బయటికి నా నియోజకవర్గానికి కూడా నేను వెళ్ళనివ్వరా, నిర్మల్ వెళ్ళడానికి నేను ట్రై చేస్తున్నట్టుగా బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడతారు. ఒకసారి ఆయన పోలీసులతో వాగ్వాదం దిగారు, ఆ వీడియో కూడా చూద్దాం. వేరే వాళ్ళు కూడా వెళ్తుంటారు కదా, వేరే ఎమ్మెల్యేస్ ఉన్నారు, అందరు కూడా వెళ్ళాలి కదా. వాళ్ళు వెళ్ళి నేను వెళ్ళకుండా కూడా బాగుంది కదా. చూడండి ఒకసారి మాట్లాడితే ఎన్ని రోజులు చేసుకోవాలి, రేపైనా మేము చేయాలి కదా, రేపైనా చేసుకోవాలి. ఇప్పుడు మేము డెఫినెట్గా మాకు ఇప్పుడు కాన్స్టిట్యూన్సీ పోవాలా, బ్యాంక్ అసలు వెళ్ళాలి కదా, మనం వెళ్ళకుండా ఎన్ని రోజులు ఆపుతారు. రేపైనా మేము వెళ్ళాలి కదా, మేము వెళ్ళకుండా అయితే ఉంటాం. మాకు కాన్స్టిట్యూన్సీ వెళ్ళేది ఎక్కడ పోకుండా మమ్మల్ని రోజు చేసి 2 days చేసి ఎట్లా, ఇట్ ఇస్ అన్ఫేర్, ఇట్ ఈస్ రియల్లీ అన్ఫేర్. రైట్, తమ పార్టీ ఎమ్మెల్యే పైన రకమైనటువంటి హత్యా ప్రయత్నం జరిగితే మేము వెళ్ళాలి కదా, మాకు కంపల్సరీగా వెళ్ళాల్సి ఉంటుంది కదా. సో చాలామంది వెళ్తున్నారు కదా, అదే సేమ్ టైం నా నియోజకవర్గం కూడా అదే వైపుగా ఉంది కాబట్టి నేను వెళ్ళాలి కదా అని చెప్పి ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారు పోలీసులతో. సో ఇంకోవైపుగా ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ల పర్వం కొనసాగుతోంది. రామచంద్రరావుని హౌస్ అరెస్ట్ చేయడం చూసాం. నిన్న పైడి రాకేష్ రెడ్డిని అరెస్ట్ చేశారు. తర్వాత ఇంకొంతమంది ఎంపీలని ఎమ్మెల్యేలను కూడా హౌస్ అరెస్ట్ చేయడం చూస్తూ ఉన్నాం. సో ఈ రోజు కూడా అది కంటిన్యూ అవుతోంది. కామారెడ్డి బాన్సువాడలో హైటెన్షన్ కొనసాగుతున్న తరంలో ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు జరగడం మనం చూస్తూ ఉన్నాం. సో ఇటువైపు రాజాసింగ్ కూడా నిర్మల్లో శివాజీ విగ్రహ ఇనాగ్రేషన్ అక్కడికి వెళ్ళాలని చెప్పి నేను వెళ్తూ ఉంటానని అడ్డుకున్నారని చెప్పి రాజాసింగ్ కూడా ఆగ్రహం గురవడం చూస్తున్నాం. మా ప్రతినిధి శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. శ్రీధర్, రాజాసింగ్ని సైతం అరెస్ట్ చేశారు. కామారెడ్డి బాన్సువాడ మీదుగా నిర్మల్ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి రాజాసింగ్ని
మెదక్ జిల్లా శంకరంపేట దగ్గర పోలీసు అరెస్ట్ చేశారు. సో రాజా సింగ్ నిర్మల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి విగ్రహావిష్కరణకు వెళ్తున్నారు. బీజేపీ ఎల్పీ నేత కూడా అరెస్ట్ చేశారు. సో ఆయన కూడా అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారా, కామారెడ్డి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారా? బీజేపీ నేతలు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పొలిటికల్ హీట్ రాజేస్తున్నారు. అప్డేట్స్ ఏంటి? డెఫినెట్ గా కాంగ్రెస్ బీజేపీ మధ్య పొలిటికల్ హీట్ నెలకొందని చెప్పాలి. అటు కామారెడ్డిలో ఒకవైపు బీజేపీ ఎమ్మెల్యే కటిపల్లి వెంకటరమణారెడ్డిపై జరిగినటువంటి దాడి, ఆఫీసు మీదకి వెళ్ళినటువంటి కాంగ్రెస్ నేతల దుండగుల యొక్క దాడిని కూడా ఖండిస్తూ బీజేపీ నేతలంతా కూడా ముక్త కంఠంతో కూడా ఇప్పటికే దానికి సంబంధించి కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం కాకుండా అక్కడికి ప్రయత్నిస్తున్నటువంటి నేతలందరినీ కూడా దాదాపుగా పోలీసులు అరెస్ట్ చేశారు. అది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అటు రామచంద్రరావుతో పాటు బీజేపీ నేత ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్కా కుమరయ్యతో పాటు ఎమ్మెల్యే పాయల్ శంకర్ కానివ్వండి, ఇతర నేతలకు సంబంధించి ఎవరెవరైతే వెళ్దామనుకో వారందరినీ కూడా పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికీ అటు కామారెడ్డి, ఇంకోవైపు బాన్సువాడలో రెండు వర్గాల మధ్య చెలరేగినటువంటి వివాదం, కామారెడ్డిలో ఎమ్మెల్యే మీద దాడి చేసేది వీళ్ళు ఒకవైపు ఎమ్మెల్యే పరామర్శించేందుకు వెళ్తుంటే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా పోలీసులు ముందస్తుగా నిన్నటి నుంచి కూడా హౌస్ అరెస్ట్ చేస్తుంటే, మరొక పక్క ఎమ్మెల్యే అంటే బీజేపీకి రాజీనామా చేసినప్పటికీ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా అటు నిర్మల్లో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణకు వెళ్తుంటే మార్గం మధ్యలో అటు మెదక్ జిల్లా శంకరంపేట పోలీస్ స్టేషన్ వద్ద అడ్డుకొని ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించడంతో రాజా సింగ్ కూడా అటు పోలీసుల తీరు పట్ల కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పట్ల కానివ్వండి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రాజా సింగ్ కు సంబంధించి హిందుత్వ ఎజెండా ఉన్నటువంటి వ్యక్తి రాజా సింగ్ ఎప్పుడైతే కామారెడ్డిలో గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి రెండు వర్గాల మధ్య జరుగుతున్నటువంటి వివాదం, మత ఘర్షణలకు సంబంధించిన అంశం ఎప్పుడైతే వచ్చిందో రాజా సింగ్ కానివ్వండి, ఇతర నేతలు ఎవరైతే ఉందో హిందుత్వ ఎజెండాతో ఉందో ఆ నేతలందరిపైన కూడా కొంత పోలీసులు వారి పట్ల కూడా కొంత అప్రమత్తంగా ఉంటుంటారు. వాళ్ళ కదలికల పట్ల కూడా నిఘా ఉంటుంది. కాబట్టి రాజా సింగ్ కు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే రాకపోయినప్పటికీ నిర్మల్ వెళ్తున్నటువంటి దారి ఏదైతే ఉందో మనది అది క్లియర్ కట్ గా వయా కామారెడ్డి కావని పక్కనే బాన్సువాడ కూడా ఉంటుంది. కాబట్టి ఈ రెండు ప్రాంతాలకు కూడా అటువైపే వెళ్తున్నారు. కాబట్టి రాజా సింగ్ పోలీసులు అడ్డుకోవడం, అక్కడి నుంచి అక్కడే కూర్చోబెట్టడం ఏదైతే ఉందో, మరొక పక్క ఆ హిందుత్వవాదులంతా కూడా రాజా సింగ్ వెళ్ళడాన్ని ఆపుకుంటే ఖండిస్తున్నారు. ఇంకో పక్క ఇటు బీజేపీ నేతలు ఒకటే, ఎందుకంటే నిన్ననే పోలీసులు గృహ నిర్బంధం చేశారు, నిన్న వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు. కాబట్టి అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం కాకుండా ఇందాక చూస్తాం విజువల్ లో కూడా బీజేపీ నేత ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఎన్ని రోజులు అడ్డుకుంటారు, అసలు ఎన్ని రోజులు కనీసం మా పనులు మేము చేసుకోకుండా ఒక్కసారి హోల్డ్ ఉండాలి. గెట్ బ్యాక్ టు అగైన్. సో రాజా సింగ్ ని అరెస్ట్ చేయడం మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి కూడా అరెస్ట్ చేశారు. సో తర్వాత ఈటెల రాజేందర్ కూడా హౌస్ అరెస్ట్ అవడం చూసాం. నిన్న హౌస్ అరెస్ట్ అయ్యారు ఆయన. ఈరోజు రామచంద్రరావును కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఎక్కడికక్కడ బీజేపీ నేతల అరెస్ట్ల పర్వం కొనసాగుతోంది. సో బీజేపీ నేతలు కామారెడ్డి, బాన్సువాడ వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఈ హౌస్ అరెస్టులు కొన్ని సంచలనంగా మారాయి. శ్రీధర్, సో ప్రస్తుతానికి బీజేపీ ఏదైనా కాల్ ఫర్ తీసుకుందా కామారెడ్డి, బాన్సువాడ వెళ్ళాలని చెప్పి? వాళ్ళు ఏదైనా అఫీషియల్ కాల్ ఫర్ చేశారా, లేదు ముందస్తు చర్యల్లో భాగంగానే వారిని అరెస్ట్ చేస్తున్నారా? ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రివెంటివ్ అరెస్ట్ గానే పోలీసులు చూపిస్తున్నారా? అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, బాన్సువాడలో జరుగుతున్నటువంటి రెండు వర్గాల మధ్య ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి హిందువులకు సంబంధించినటువంటి అంశాలను ఆ వర్గానికి కూడా మద్దతు ఇచ్చేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అక్కడ బాన్సువాడలో జరిగినటువంటి సంఘటనను ఖండించడమే కాకుండా కొంత పరిస్థితులకు సంబంధించి కూడా అక్కడ తొందరలోనే పర్యటిస్తానని చెప్పి కూడా రామచంద్రరావు చెప్పారు. అక్కడ ఉన్నటువంటి లోకల్ బీజేపీ నేతల్ని కూడా ఎక్కడికక్కడ బాన్సువాడలో అరెస్ట్ చేశారు. మరొక పక్క ఆ బాన్సువాడ ఇష్యూ పూర్తి స్థాయిలో కూడా అదే వివాదం ముగియక ముందు ఇటు కామారెడ్డికి సంబంధించినటువంటి అంశం, ఎందుకంటే బాన్సువాడ సరే అక్కడికి సంబంధించి కమ్యూనల్ వైలెన్స్ అక్కడ ఆపారంటే ఒక లెక్క, కానీ తమ ఎమ్మెల్యేకి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యేకి సంబంధించిన క్యాంపు కార్యాలయం పైన కూడా అనేక మంది అక్కడ కాంగ్రెస్ నేతలు వెళ్ళడానికి ప్రయత్నించారు. అక్కడ నిన్న మన ఒక కారుతో వెళ్ళినటువంటి కారును కూడా బీజేపీ కార్యకర్తలు ఆగ్రహంతో తగలబెట్టినటువంటి పరిస్థితి కూడా చూస్తాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి తమ ఎమ్మెల్యేపై జరుగుతున్నటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడిని కూడా దాడిలో ఎమ్మెల్యేకు సంబంధించి కానివ్వండి, బీజేపీ కార్యకర్తలకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం కూడా పోలీసులు కూడా అటు ప్రభుత్వం వైపు కూడా వత్తాసు పలుకుతున్నారు. కాబట్టి దాన్ని ఎమ్మెల్యే పరామర్శించేందుకు వెళ్ళి ఎమ్మెల్యే మద్దతు ఇచ్చేందుకు వెళ్తుంటే తమను ఎందుకు అడ్డుకుంటున్నారు, తమ శాసనసభ్యుని కూడా తమ పరామర్శించేందుకు వెళ్తుంటే పోలీసులకు వచ్చినటువంటి
అసలు పోలీసులకు కలిగినటువంటి బాధ ఏంటి, అక్కడ శాంతి భద్రతలు ఏముంటాయి, అధికారంలో ఉన్నటువంటి నేతలు ఒక శాసనసభ్యుల పైన కూడా దాడి చేసేందుకు వెళ్తే అప్పుడు ఏం చేశారు పోలీసులు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం కాకుండా అక్కడ జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో దాన్ని ముక్త కంఠంతో ఖండిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది బాగా. మరొక పక్క అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇందాక అన్నట్టు ఎంపీ ఈటల రాజేందర్ సైతం కూడా నిన్న కామారెడ్డికి వెళ్తున్నాను, తన శాసనసభ్యుల పైన జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని బయలుదేరుతానని ఎప్పుడైతే చెప్పారు వెంటనే పోలీసులు అప్రమత్తమై ఈటల రాజేంద్ర ఆయన నివాసం వద్ద అడ్డుకున్నారు. అక్కడే పహారా కాచి గేట్ ముందు కానివ్వండి ఆయనకు సంబంధించినటువంటి ఇంటి లోపల సైతం కూడా ఈటల రాజేందర్ వెళ్లేందుకు వీల్లేదని చెప్పి ససేమిరా అన్నారు. నిన్నటి నుంచి ఇటు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇంటి వద్ద సైతం కూడా పోలీసులు అదేవిధంగా కూడా పహారా అక్కడ గృహ నిర్మాణం చేసి వారిని కూడా బయటికి రాకుండా చేస్తున్నారు. కాబట్టి ఇవి బీజేపీ నేతలు ఎంత అడ్డుకున్నా సరే డెఫినెట్ గా వెళ్తామంటున్నారు. మరి రాజాసింగ్ కు సంబంధించి మరి అక్కడే చిన్న శంకరంపేటలో అడ్డుకున్నారు కాబట్టి మరి రాజాసింగ్ మరికొద్ది థ్యాంక్ యూ శ్రీధర్. సో మరోవైపుగా రామచంద్రరావు కూడా పోలీసుల ఆంక్షలను సైతం పక్కన పెట్టి తార్నాకలోని తన నివాసం నుంచి బయటకు వచ్చినందుకు గాను బొల్లారం పిఎస్కి తరలించినట్టు తెలుస్తోంది. రామచంద్రరావును అరెస్ట్ చేశారు. సో రామచంద్రరావు అరెస్ట్ చేసి బొల్లారం పిఎస్కి తరలించారు. సో ప్రజెంట్ ఆంక్షలని పక్కన పెట్టి రామచంద్రరావు కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. రామచంద్రరావు నివాసం దగ్గర హైటెన్షన్ కొనసాగుతోంది. పెద్ద ఎత్తున అక్కడికి సైతం బీజేపీ కార్యకర్తల నాయకులు చేరుకున్నట్టు తెలుస్తోంది. ఎస్, మరోవైపు ఆదిలాబాద్ నిర్మల్ ప్రయత్నం చేస్తున్నారు రాజాసింగ్ వెళ్ళడానికి. సో నిర్మల్ ఎటువంటి సిచ్యువేషన్ తెలుసుకుందాం. రవినాయక్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో. రవినాయక్, సో నిర్మల్లో ఈరోజు ఎక్కడ కార్యక్రమం జరుగుతోంది? శివాజీ విగ్రహానికి ఇనాగ్రేషన్కి వెళ్తున్నానని చెప్పి రాజాసింగ్ చెప్తున్నారు. స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా హౌస్ అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. సో ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రస్తుతం బీజేపీ ఎలిపినెత్తగా ఉన్నారు. సస్పెండెడ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజాసింగ్. సో ఎక్కడ జరుగుతోంది ఈ కార్యక్రమం? అక్కడ దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? బాన్సువాడ కామారెడ్డి ప్రభావం అక్కడ ఎలా ఉండబోతోంది? ఎస్ మనోజ్, బాన్సువాడ కామారెడ్డిలో సమీపంలో రాజాసింగ్ అరెస్ట్ కాస్త సంచలనంగా మారిన విషయం తెలిసింది. అయితే మనం ఓలా గ్రామానికి వెళ్తే ఓలా గ్రామంలో ఇప్పుడంతా భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించారు. జిల్లా ఎస్పీ జానకి శర్మిల ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తుతో పాటు ఎక్కడ ఎవరు గుమిగూడకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు ప్రధానంగా ఓలా గ్రామంలో ఆ కమ్యూనల్ ఇష్యూ కాకుండా చాలా జాగ్రత్త పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అక్కడ ఛత్రపతి శివాజీ విగ్రహానికి ఎందుకు ఆబ్జెక్షన్ చేస్తున్నారు, ఎందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు అనే కోణంలో కొంత పక్కన పెడితే నేరుగా అక్కడ పాపులేషన్ పరంగా ముస్లిం కమ్యూనిటీ ఎక్కువ కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అక్కడ ఎప్పుడు ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి అక్కడ గెలిచేవాడు, కానీ ఇటీవల ఇతర కమ్యూనిటీకి సంబంధించిన హిందూ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి గెలవడం, ఆ గెలిచిన అనంతరం నేరుగా వెంటనే ఈ విగ్రహం చర్చ రావడం, ఇదంతా కూడా మళ్ళీ సమన్వయం అంటే కలిసున్న కాడ మళ్ళీ వ్యత్యాసం వచ్చే అవకాశం ఉంది, గొడవలయ్యే ఛాన్స్ ఉంది అని జాగ్రత్త పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ ఇబ్బంది లేకుండా లాండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా ఆ కుంటాల మండలం ఓలా గ్రామం దగ్గర ప్రస్తుతం అక్కడి పరిస్థితి అయితే కనబడుతుంది. జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే బైన్సా లాంటి సున్నితమైన అంశాల్లో ఇప్పుడు ఎక్కడ డిస్టర్బ్ లేదు, కానీ ఇతరత్ర గ్రామాల్లో ఒకవేళ డిస్టర్బ్ అయితే అదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా పోలీసులు ఎవరిని కూడా రెచ్చగొట్టే ప్రేరేపిత కార్యక్రమాలకు నిషేధిస్తున్నారు, దగ్గరికి కూడా రానియకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంట్లో భాగంగానే మహేశ్వర్ రెడ్డి అరెస్ట్ కావచ్చు, బీజేపీ పెద్ద నాయకుల రాష్ట్ర నాయకత్వం అరెస్ట్ కావచ్చు, చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ శాంతియుతంగా గ్రామస్తులు చేసుకుంటే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ వచ్చి ఇక్కడ ర్యాలీలు డామ్ అనడు ఇలాంటి ప్రధాన అంశాలు లేకుండా చూడాలని అక్కడ కొంత అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీనిపై ఇప్పటికే ప్రధానంగా ఇటు ప్రభుత్వం కూడా స్పందించింది. జాగ్రత్తగా ఉండే విధంగా చూడాలని డీజీ స్థాయి వ్యక్తి నేరుగా మానిటరింగ్ చేస్తున్నట్టు తెలిసింది. అయితే జిల్లా ఎస్పీ జానకి శర్మిల దాదాపుగా ఒక 6 చెక్ పోస్టు పెట్టారు. బైన్సా దగ్గర ఒక చెక్ పోస్టు, అక్కడ నుంచి ఒకవేళ ఏదన్నా ఇతరత్ర రూట్ల నుండి వస్తే అటు బాసర దగ్గర ఒక చెక్ పోస్ట్, గోదావరి దగ్గర ఒకటి ఏర్పాటు చేశారు. ఆడ నుంచి నిర్మల్లో కూడా ఏర్పాటు చేశారు. కుంటాల దగ్గర కూడా ఇప్పుడు అంతా కూడా చాలా పోలీసు భద్రత ఉందని చెప్పుకోవచ్చు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ జాగ్రత్త పడుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం మల్కాజ్గిరి ఎంపీ బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ గారు కూడా ఉన్నారు. రాజేంద్ర గారు, అంటే ఎక్కడికక్కడ బీజేపీ నేతల అరెస్ట్ల పర్వం కొనసాగుతోంది.
సో ఇప్పుడు రామచంద్రరావు గారిని కూడా తన ఇంటి వద్ద నుంచి అరెస్ట్ చేసి బొల్లారం పిఎస్కి తరలించినట్టు తెలుస్తోంది. కామారెడ్డి బాన్సువాడ ఇంకా ఉధృతంగా మారుతోంది. సో బీజేపీ వర్షన్ ఏంటి? బీజేపీ ఎటువంటి స్టాండ్ తీసుకోబోతోంది ఈ ఇష్యూ పైన? యాక్చువల్గా ఎవరైతే సంఘ విద్రోహ శక్తులు ఉన్నారో, ఎవరైతే తప్పు చేసిండ్రో అలాంటి వాళ్ళని నిష్పక్షపాతంగా పోలీసులు కనుక కేసులు పెట్టి శిక్షిస్తే ఇట్లాంటి పరిస్థితి రాదు. ఇవాళ ఏం చేసినా చెల్లితత్తి అనేటువంటి ఒక లాపర్వ ఏదైనా ఉందో ఇట్లాంటి వాడికి దారితీస్తా ఉంది. రెండవది, ఇలాంటి సందర్భాల్లో నాయకులు ప్రజల మధ్యలో ఉంటే, నాయకులు స్పాట్లలో ఉంటే కొంత టెన్షన్ తగ్గేటువంటి ఆస్కారం ఉంటది. కానీ ప్రభుత్వం ఉల్టా నాయకులను స్పాట్ దగ్గరికి పోవద్దు, నాయకులు బాధితుల దగ్గరికి పోవద్దు, నాయకులు పరామర్శ కోసం పోవద్దు, హౌస్ అరెస్ట్ అనేటువంటి కల్చర్ అయితే ఉందో ఇది అత్యంత ఏమైనా దరిద్రపు చర్య. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో కేవలం ప్రభుత్వము అధికార పార్టీ మాత్రమే అన్ని చేస్తారనుకోవడం పొరపాటు. ఇట్లాంటి సందర్భాల్లో ప్రతిపక్ష పార్టీగా తన బాధ్యత పోషించే క్రమంలో ఇవాళ చీటికి మాటికి హౌస్ అరెస్ట్ అనేటువంటి నెపంతో రామచంద్రరావు గారు కానీ నిన్న నన్ను, ఇవాళ నన్ను మళ్ళీ ఈ హౌస్ అరెస్ట్ చేయడం బాధాకరమైంది. ఇది మంచిది కాదు. తక్షణమే ఇప్పుడు అన్ని సమస్యలకు పోలీసే పరిష్కారం, అన్ని సమస్యలు మేమే అనేటువంటి అహంకారం పక్కకు పెట్టి మమ్మల్ని అలో చేయాలి, బాధితులను పరామర్శించడం చేయాలి. దీనికి కారకులు ఇవాళ ఇళ్ల మీద దాడి ఏందండి? కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇళ్ల మీద దాడికి వచ్చులు, ఆఫీసుల మీద దాడికి వచ్చులు, ఇదేం కల్చర్ నాకు అర్థం కాలేదు. నేను ఉంటే రాజకీయంగా కొట్లాడాలి, నీ స్టేట్మెంట్ ఇచ్చుకో, లేకపోతే ఉద్యమాలు చేసుకో. కానీ ఈ వ్యక్తులని టార్గెట్ చేసి ఇళ్ల మీద దాడినటువంటి కల్చర్ ఇప్పుడు చూస్తున్నా. గతంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం అనేక సందర్భాల్లో ఇవాళ డోర్లు బద్దలు కొట్టి హౌస్ అరెస్టులు చేసి రకరకాల హింస ఎట్లయితే పెట్టిందో మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా అదే పని చేస్తా ఉంది. మరి ఆ ప్రభుత్వం అట్లాంటి చర్యలు చేపట్టినప్పుడు ఏం జరిగిందో అర్థమైన తర్వాత కూడా గుణపాఠం తీసుకోక మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా అట్లే చేయడం బాధాకరమైంది. ఇవాళ మా రామచంద్రరావు తీసుకుపోయేదో బొల్లారం పోలీస్ స్టేషన్ పెట్టుడు, నాలాంటి వాడిని నువ్వు హౌస్ అరెస్ట్, ఏం హౌస్ అరెస్ట్ ఇది? ఒక ఎంపీలను ఒక మాటలో చెప్పాలంటే పోలీసులకు ప్రభుత్వ అధికారులకు ఎంత బాధ్యత ఉంటుందో ప్రజాప్రతినిధులకు కూడా అంతనే బాధ్యత ఉంటుందనే విషయం మనం మర్చిపోతున్నారు. ప్రజాప్రతినిధులు ఎప్పుడు కూడా సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తారు తప్ప సమస్యను జటిలం చేసే ప్రయత్నం చేయరు. ఎప్పుడైతే వ్యవస్థలు లేదా పోలీసు పక్షపాత ధోరణితో వ్యవహరించినప్పుడు డెఫినెట్ గా రియాక్ట్ అవుతారు. అంటే కామారెడ్డిలో జరిగింది ఒక ఎమ్మెల్యేకి లేకపోతే ప్రభుత్వ సలహాదారుడు షబీర్ అలీకి మధ్య సవాళ్ళు ప్రతి సవాళ్ళు అక్కడ జరుగుతోంది. సో ఇది మీరు ముమ్మాటికి ఎమ్మెల్యే మీద దాడిగానే భావిస్తారా? కాంగ్రెస్ పార్టీ నాయకుల సవాళ్ళని స్వీకరించి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం కూడా దాడిగానే చూస్తారా? డెఫినెట్ గా ఎట్లా వస్తారండి? ఇప్పుడు సవాళ్ళు ప్రతి సవాళ్ళు మీరు అంటున్నారు, సవాళ్ళకు ప్రతి సవాళ్ళు మళ్ళా ఉండాలి తప్ప సవాళ్ళకు దాడి చేస్తారా అండి? ఇది ఎక్కడి పద్ధతి? కేసు పెట్టు, చట్ట ప్రకారం శిక్షించు. నువ్వు చట్టాన్ని అమలు చేయాల్సిన మీరు చట్టాన్ని మీ చేతుల్లో తీసుకొని దాడి చేసే అధికారానికి ఎవడిచ్చిండు? రేపు జరగకుండా జరుగుతుంది, ఎవడు బాధ్యత వహించాలి? ఇవాళ కంట్రోల్ లేకుండా పోయింది. రైట్, మీరు అందరూ కాల్ ఫర్ చేశారా సార్? ఇప్పుడు మీరు అటువైపు వెళ్ళడానికి కామారెడ్డి కానీ బాన్సువాడ వెళ్ళడానికి కాల్ ఫర్ చేశారా? అంటే నిన్న అరెస్ట్ల పర్వం కొనసాగింది, ఈరోజు ఇంకా కొనసాగుతుంది. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా మిమ్మల్ని కూడా హౌస్ అరెస్ట్ చేశారంటున్నారు. అంటే ఏదైనా కాల్ ఫర్ చేశారా కామారెడ్డి కానీ బాన్సువాడ వెళ్ళడానికి? తప్పకుండా పోవాలి కదా. మేము మాకు ఎమ్మెల్యే మీద దాడి జరిగింది, అక్కడ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు, మా కార్యకర్తలు ఆందోళన పడతా ఉన్నారు, తప్పకుండా పోవాలి కదా. సో బాన్సువాడ విషయంలో అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేశారు, ఉన్న పలంగా ఒకేసారిగా ఇంత గుంపు ఎలా వచ్చింది, రైట్ వింగ్ సంబంధించిన వాళ్ళు ఒకేసారిగా అంతలా ఎలా జమ్మగలిగారు అక్కడ? సో ఎక్కువగా నష్టపోయింది మైనార్టీలే, మా షాపులను నష్టపోయాము, మాకు నష్టపరిహారం చెల్లించాలి ప్రభుత్వం అని చెప్పి మత ఘర్షణలు పెరిగిపోతూ ఉన్నాయి, వాటిని కంట్రోల్ చేయండి అని ప్రభుత్వం డైరెక్షన్ ఇస్తున్నారు ఆయన. మేము ఆస్తుల డ్యామేజ్ అనేది కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది, పోలీసుల మీద ఉంటుంది. ఇప్పుడు ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు అలర్ట్ గా ఉండాల్సిన బాధ్యత, వాళ్ళను అరెస్ట్ చేయడమో వాళ్ళ మీద కేసులు పెట్టడమో శిక్షిస్తే గిట్ల ఎందుకు రియాక్ట్ అవుతారండి? ఇప్పుడు ఈ సంఘటన జరిగినప్పుడు వ్యవస్థలు నిర్వీర్యమైనప్పుడే కదా ఇట్లాంటి జరుగుతాయి, కోపానికి గురై. దాని బాధ్యత ఎవరు వహించాలి? ప్రభుత్వం మరి వహించాలి కదా. అవును. సో అంటే బాన్సువాడకి చెలో బాన్సువాడ అనే పేరిట కొంతమంది బీజేపీ నాయకులు ప్రయత్నం చూడడం మూలంగా ఇంక ఉధృతంగా పెరుగుతోంది. అక్కడ పోలీసులు 144 సెక్షన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారట. ఇంకా ఏది ఏమైనా ఎందుకు కానీ లా అండ్ ఆర్డర్ మాత్రం గాడి తప్పుతా ఉంది. ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదు. ప్రభుత్వం కూడా అసలు చూస్తున్నామేమో, ప్రభుత్వం అంటే కేవలం అధికారం ఉన్న పార్టీ అనుకుంటుంది వీళ్ళు. ప్రభుత్వం అనేది ప్రభుత్వం ఉండొచ్చు కానీ వ్యవస్థ నడిపే సందర్భంలో అన్ని పార్టీల విశ్వాసాన్ని, అన్ని పార్టీల యొక్క సూచనలు సలహాలు తీసుకోవడం, సందర్భం ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు మాట్లాడడం అనేది జరగాలి. ఎక్కడ జరుగుతుంది ఇక్కడ?
అసలు గతంలో కేసీఆర్ ఈ రకంగానే హౌస్ అరెస్టులు చేశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నారు అంటున్నారు కదా, ఏం హెచ్చరిస్తున్నారు ప్రభుత్వాన్ని? అది ముందు ముందు తెలుస్తారండి. ఇప్పుడు అధికారం ఉంది కదా అని చెప్పి 10 మంది కాకపోతే 50 మంది పోలీసులను పెట్టి నిర్వహిస్తుండొచ్చు. కానీ ఇవన్నీ తెలంగాణ ప్రజల గుండెల్లో గూడు కట్టుకొని ఉంటాయి. పోలీసులు ప్రయోగించేటువంటి స్థాయికి వచ్చినప్పుడు పోలీసులు ప్రయోగిస్తుంది అంటే ప్రభుత్వం వీక్నెస్ అని లెక్క. పోలీసుల ప్రయోగం లేకుండా వ్యవస్థ తెలంగాణ నడిచినప్పుడే కదా వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు. ఇవాళ మంచి లేనంటే దానికి సంకేతం అది, మంచి నడపట్లేదు దానికి సంకేతం అది. మంచిదండి. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర గారు. సో ఇది మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గారు చెప్తున్నమాట. సో పోలీసులు ఎప్పుడైతే అధికంగా ఇన్వాల్వ్ అవుతారో అప్పుడు అక్కడ లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నట్టు, ప్రభుత్వం సరిగ్గా పనిచేయనట్టు, ఫెయిల్ అవుతున్నట్టు. సో ఇప్పుడు పోలీసులు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నారంటే ఇది ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడం అవుతుంది. మేము నాయకులం వెళ్ళినప్పుడు మా ప్రజలకు మద్దతుగా వెళ్తాం, లేకపోతే మా ఎమ్మెల్యేపై దాడి జరిగింది కాబట్టి మద్దతుగా వెళ్తాం. కానీ ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ పర్వం కొనసాగిస్తున్నారంటే ఇది ముమ్మాటికి తప్పుడు చర్య అన్నట్టుగా ఈటెల రాజేందర్ గారు చెప్తున్నారు. సో మరోవైపు బొల్లారం పిఎస్కి తరలించినట్టు తెలుస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుని నివాసం దగ్గర నుంచి పోలీసుల ఆంక్షలను పక్కకు పెట్టి మరి ఆయన తన నిరసన వ్యక్తం చేస్తూ నల్ల చొక్కా వేసుకొని ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. పెద్ద ఎత్తున హైటెన్షన్ కొనసాగుతోంది. రామచంద్రరావు నివాసం దగ్గర తార్నాక దగ్గర కొంత హైటెన్షన్ మధ్యలోనే పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు, బొల్లారం పిఎస్కి తరలించారు. ఇంకా హైటెన్షన్ వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఎక్కడికక్కడ హైటెన్షన్ మధ్యలోనే ఈరోజు పొలిటికల్ హీట్ రాజుకుంది. బీజేపీ వర్సెస్ పోలీసులు, బీజేపీ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వంగా ఒక పొలిటికల్ హీట్కు తెరతీసింది. సో ప్రజెంట్ రైట్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నారు లైవ్లో. సో రామచంద్రరావు గారు అక్కడికి చేరుకున్నారు, బొల్లారం పిఎస్ దగ్గర నుంచి ఆయన లైవ్లో మాట్లాడుతున్నారు. సో రామచంద్రరావు నల్ల చొక్కా వేసుకున్నారు నిరసన వ్యక్తం చేస్తూ. సో ఒకసారి నినాదాలు చేస్తున్నారు అక్కడ. రామచంద్రరావు అరెస్ట్ నేపథ్యంలో కొంత హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఆ విజువల్ చూద్దాం. రైట్, సో ఫోన్లోనే సిద్ధంగా ఉన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు గారు. ఎస్ రామచంద్రరావు గారు, మీరు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా అరెస్ట్ అవుతూ ఉన్నారు. ఇందాకే లైవ్లో ఎంపీ ఈటెల రాజేందర్ గారు మాట్లాడుకొచ్చారు, వేలేటి మహేష్ రెడ్డి గారు మాట్లాడుకొచ్చారు, అందరూ కూడా హౌస్ అరెస్ట్ అయ్యారు. సో మీరు ఏమైనా కాల్ ఫర్ చేస్తారా? కామారెడ్డి కానీ బాన్స్వాడ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుండగా అటు హౌస్ అరెస్ట్ కొనసాగుతున్నాయా? నిజంగా వాస్తవం అయితే మేము నిన్నే పోదాం అనుకున్నాం. నిన్న దారిలో మా రాకేష్ రెడ్డి గారిని, అంజరెడ్డి గారిని అరెస్ట్ చేశారు. అందుకే నేను కూడా సరే మనం అరెస్ట్ చేస్తారు ఎందుకు అని ఒకరోజు ఆగి ఇవాళ బయలుదేరాను. ఇవాళ కూడా అరెస్ట్ చేశానని నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే నిన్న రాత్రి నుంచే నన్ను హౌస్ అరెస్ట్ పెట్టారు, పోలీసులు ఇంటి ముందు ఉన్నారు. తర్వాత మా నాయకులు ఇద్దరు మహేష్ రెడ్డి గారి దగ్గర, రాకేష్ రెడ్డి గారి దగ్గర, అంజయ్ అందరి దగ్గర పోలీసులు ముందే వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇది హౌస్ అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గొడవ అయింది నిన్న మధ్యాహ్నం వరకు అంతా కూడా కంట్రోల్ వచ్చిందని చెప్పారు అక్కడ పోలీసులు. అక్కడ పక్కన బాన్స్వాడ కూడా గొడవ నడుస్తూ ఉంది. సో కాబట్టి ఒక అధ్యక్షుడిగా మా ఎమ్మెల్యే మీద దాడి చేస్తే తప్పని నాకు వారికి సాంఘీభావం చెప్పడానికి, అక్కడ ఆత్మవిశ్వాసం కార్యకర్తలు పెంచడానికి నేను పోవాల్సిన బాధ్యత నాది. నేను నా పార్టీలో ఉన్న నా అధ్యక్షుడి బాధ్యత కూడా నన్ను నిర్వహించకపోతే ఎట్లా? కాబట్టి నేను కామారెడ్డి వెళ్ళాలని చెప్పేసి నిన్ను ఇవాళ 11 గంటలకు పోదాం అనుకున్నాము. 11 గంటలకు నేను దిగాను, కింద పోలీసు నన్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కార్యకర్తలు అరెస్ట్ చేశారు. నన్ను ఇప్పుడు ఎక్కడ తీసుకుపోతామో నాకే తెలియదు. బండి మీద అటు ఇటు చెప్తా ఉన్నారు. అంటే ఆల్రెడీ ఎస్పీ మాట్లాడుకొచ్చారు మీడియాతో మాట్లాడుతున్న సమయంలో, నాన్ లోకల్స్ అంటే జ్యూరిస్డిక్షన్ లో పరిధిలో లేని వాటి వాళ్ళందరూ లోపలికి వచ్చి మళ్ళీ ఈ విద్వేషాన్ని రెచ్చగొట్టకూడదు, ఇంకా దీన్ని ఉధృతం చేయకూడదు అన్నట్టుగా కామారెడ్డి బాన్స్వాడ 2 ఇష్యూలపైన మాట్లాడుకొచ్చారు. సో అంటే మీరు కాల్ ఫర్ చేస్తారా అక్కడికి వెళ్ళాలని చెప్పి? మీరు ఒక్కరే వెళ్తున్నారా, కార్యకర్తలతో పాటుగా ఉన్నారా? లేదు, నేను మా నాయకులు మాత్రమే, బృందం మా డెలిగేషన్ మాత్రమే వెళ్తున్నాం. నేను, మహేష్ రెడ్డి గారు, కొమరయ్య గారు, అంజిరెడ్డి గారు, మేము, రాకేష్ రెడ్డి గారు, మేమే కారులో నలుగురు పోదాం అనుకున్నాం. ఒక చోట కలుసుకుని అటు నుంచి వెళ్ళిపోతాయి అనుకున్నాం. కానీ ఇప్పుడు మేము అక్కడ వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని రాకేష్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేశారు, మహేష్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, అంజిరెడ్డి గారిని అరెస్ట్ చేశారు, కొమరయ్య గారి దగ్గర కూడా పోలీసులు వారిని కూడా బయటికి రానియట్లేదు. సో కాబట్టి నేనేమంటాను, మీ అక్కడ గొడవ ఏమవుతుంది?
మేము పోయి మా ఎమ్మెల్యే ఇంటికి పోతాము, వాడిని పరామర్శిస్తాము, వచ్చేస్తాం. మేము ఏంటి అక్కడ ఎవరిని రమ్మనిలే కదా, తప్పే ఉంది. తర్వాత బాన్స్వాడలు కూడా ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళని వదిలిపెట్టమని చెప్పి మేము అడుగుతున్నాం. ఎవరైతే అరెస్ట్ అయ్యారో కొంతమంది వాళ్ళ మీద జైల్లో పంపించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ కలవాలి కదా, మరి అది కూడా కలవలేకపోతే ఎట్లా? మీకు పోయి అక్కడ ఏదైనా 10 మంది తీసుకుపోయి గొడవ చేసి కాదు పోయేది. మేము కార్యకర్తలు మా నాయకులను కలవడానికి మేము పోతున్నాం, అది కూడా అభ్యంతరం ఉంటే ఎట్లా? కానీ బాన్స్వాడ విషయం పైన ఇందాక అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేశారు ఆయన. సో అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్లో అంత షార్ట్ టైంలో ఇంత పెద్ద రైట్ వింగ్ మూక ఎలా వచ్చింది అక్కడికి? సో మాకు అనుమానంగా ఉంది, మత ఘర్షణలు పెరుగుతూ ఉన్నాయి, మైనార్టీలపై టార్గెటెడ్గానే దాడులు చేసి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేశారు అంటున్నారు ఆయన. ఈ ఎవ్వరి మైనార్టీల మీద దాడులు చేయలేదండి. అది ఒక స్పాటిక్ ఇన్సిడెంట్, ఐసోలేటెడ్ ఇన్సిడెంట్. సడన్ గా లేడీ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఆ షాప్ లో ఈ పాటలు పెట్టొద్దు అని చెప్పినటువంటి ఒక సంఘటన, అది ఎవరు తెలుస్తుంది? అక్కడ ఉన్న రియాక్షన్ అంటే కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంని ఏ విధంగా పోషిస్తున్నారు, ప్రజల్లో ఆక్రోశం ఉన్నది, అక్కడ ఉన్నది బయటపడ్డది. అంతేగాని పోయి బీజేపీ వాళ్ళు మొబిలైజ్ చేయలేదు, ఇంకా వేరే వాళ్ళు ఎవరు మొబిలైజ్ చేయలేదు. ప్రజలు స్వతహాగా మొబిలైజ్ చేశారు. బంధుకాలు కూడా బీజేపీ ఇవ్వలే, వాళ్ళే ప్రజలే ఇచ్చుకున్నారు. కాబట్టి ఈరోజు ఆ ఓవైసీకు ఏదైతే పెరుగుతున్నటువంటి ఒక ఆదరణ ఏదైతే బీజేపీ కానీ హిందుత్వం కానీ పెరుగుతుంది, దాని మీద ఆయన భయపడి కామెంట్ చేసి ఉండొచ్చు. కానీ ఆయన ఎందుకంటే పెరుగుతుంది, మా ఇది ఆగదు. ఇది డెఫినెట్ గా మన రాష్ట్రంలో డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ ఒక ఏదైతే మనం చూస్తున్నామో, ఎక్కడెక్కడైతే ఇటువంటి ఒక అఘాతాలు జరుగుతున్నాయో తప్పకుండా అడ్డుకుంటుంది. ప్రజలు మాతో వస్తారని కూడా మాకు పూర్తి నమ్మకం ఉంది. రామచంద్ర గారు, కామారెడ్డి విషయం చూసుకున్నా కూడా అక్కడ కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు, అదే నియోజకవర్గంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కూడా ఉన్నారు. వారిద్దరి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు జరిగాయి. షబ్బీర్ అలీలో ఆరోపణ చేయడం, నిరూపించమని అడగడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఇది పొలిటికల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూగా మార్చిందా బీజేపీ దీన్ని? ఇది రాష్ట్రవాదం మేము మార్చలే కదా. ఇప్పుడు వారు ఒక ఆరోపణ చేశారు, ఆ ఆరోపణను అసత్యం అని చెప్పి వీరు చెప్పారు. ఈ చర్చకు సిద్ధం అన్నారు. చర్చకు రావాలి కదా, దాడి చేయడం పంపిస్తారు మనుషుల్ని. ఏదైనా సరే డెఫినెట్ గా ఇది వాళ్ళ ఒక రాజకీయ అసహనం. కామారెడ్డిలో బీజేపీ మన మున్సిపల్ ఎలక్షన్స్ లో 19 సీట్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కలిసి బీజేపీని కానీయకుండా చేశారు, వేరే వారి రాజకీయం వేరే. మళ్ళీ కానీ అక్కడ షబ్బీర్ అలీ గారు ఓడిపోవడం కానీ వారి యొక్క పార్టీ యొక్క బలం తగ్గడంతో ఈ యొక్క చేస్తాం. చర్చలకు సిద్ధం అని అమ్మినప్పుడు మీరు చర్చకు రావాలి. ఇప్పుడు యూట్యూబ్ లో చర్చ చేసుకోండి, టీవీలో చర్చ చేసుకోండి, మీరు సోషల్ మీడియాలో చర్చ దాడులు కంటే ఏంది? 500 మంది జమా చేసి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో దాడులు చేస్తే ఇది పద్ధతి కాదు కదా. రియాక్షన్ ఉంటుంది కదా, దానికి కూడా డెఫినెట్ గా రియాక్షన్ ఉంటుంది. ఆ రియాక్షన్ లో ఈ రోజు అక్కడ సిచ్యువేషన్ కి మొత్తం కూడా కారకులు కాంగ్రెస్ పార్టీయే. మీరు ఆల్రెడీ నిరసన తెలుపుతున్నట్టుగానే నల్ల చొక్కా వేసుకొని బయటికి వెళ్ళారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. రేపు అక్కడికి వెళ్ళినా కూడా, ఇప్పుడంటే వదిలేసిన వెళ్ళినా కూడా అక్కడ ఉధృతంగా మారే అవకాశం ఉంది. ప్రివెంటివ్ అరెస్ట్ అన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. సో మీరు ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు, ఎక్కడున్నారు? ఇప్పుడు దాంట్లో తీసుకోబోతున్నారు. ఎక్కడ పెడతారని కూడా తెలియదు వారికి, కూడా ఇంకా తెలియదు. వారికి సెట్ లో ఏదైనా చెప్తేనే వాళ్ళు తీసుకుపోతున్నారు. ఇప్పుడు సిటీలు గలీలు దింపుతా ఉన్నారు నన్ను. మేము పోతే అక్కడ టెన్షన్ ఎందుకు ఉంటుంది? మేము మా ఎమ్మెల్యే ఇంటికి పోతాం, బయటికి పోతాం. ఈ పబ్లిక్ మీటింగ్ పెట్టారు కూడా. అక్కడ ఈ 163 BNS 144 సెక్షన్ ఉన్నది. ఏం చేస్తాం మరి ఇప్పుడు? ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ అనుమానం తర్వాత అణచివేస్తాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీ నాయకులు అణచివేస్తే ఒక లక్ష్యంగానే ఈరోజు ఇవన్నీ చేస్తా ఉన్నారు. మేము పోతే ఘర్షణ ఎందుకు ఉంటుందండి? మేము 100 మంది పోతున్నాం, అలా పోయి మాట్లాడతాం, వచ్చేస్తాం అంతవరకు. దాన్ని కూడా ఇట్లా సీరియస్ తీసుకొని వీళ్ళు వాళ్ళ ఇట్లా అరెస్ట్ చేయించడం ఇవన్నీ ఏంది నాకు అర్థం కాదు. థ్యాంక్ యూ రామచంద్ర గారు. సో ఆయన చెప్తున్న మాట ఏంటంటే డైరెక్ట్గా అరెస్ట్ చేశారు, ఎక్కడికి తీసుకెళ్తారో తెలియడం లేదు. ప్రస్తుతానికైతే హైదరాబాద్లో గల్లీ తిప్పుతున్నారు. సో పోలీసులు మమ్మల్ని అడ్డుకుంటున్నారు, మేము వెళ్ళి మా ఎమ్మెల్యేకి సానుభూతిగా లేకపోతే మద్దతు తెలపడము, సంఘీభావం తెలపడం మా తప్ప. కొంత 100 మంది కార్యకర్తల్ని మా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు పంపించారు అంటే ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేదా? దాడి చేయడం కాకపోతే ఇంకేమవుతుంది? ఇది ముమ్మాటికి హత్యా ప్రయత్నం అంటూ పైడి రాకేష్ రెడ్డి మాట్లాడడం చూసాం. ఇప్పుడు బీజేపీ నేతలు కూడా ఇది ముమ్మాటికి దాడి అని అంటున్నారు. సవాళ్ళు ప్రతి సవాళ్ళు అయితే ఎక్కడైనా చర్చ పెట్టుకోవచ్చు, కానీ ఈ రకంగా దాడి చేయడం ఏంటి, ఇది హేయమైన చర్య అన్నట్టుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఫోన్లో మాట్లాడడం చూసాం. సో ఎక్కడెక్కడ అరెస్ట్ల పర్వం కొనసాగుతోంది. ప్రస్తుతానికి పైడి రాకేష్ రెడ్డిని అరెస్ట్ చేశారు, మహేశ్వరిని అరెస్ట్ చేశారు, అటు ఈటల రాజేందర్ గారిని కూడా హౌస్ అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మల్క కుమరయ్యని అరెస్ట్ చేశారు,
చిన్నమైల్ అంజిరెడ్డి గారిని అరెస్ట్ చేశారు, ఎక్కడెక్కడ అరెస్ట్ చేశారన్నట్టుగా బీజేపీ నేతలు చెప్తున్నారు. సో ప్రజెంట్ బీజేపీ కొంత పొలిటికల్ హీట్ రాజుకుంది. బాన్సువాడ కామారెడ్డిలో జరిగేటువంటి ఈ ఇష్యూ, రెండు ఇష్యూలతో కొంత పొలిటికల్ డ్రామాకి తెరలేపింది. మరోవైపు బీజేపీ సస్పెండెడ్ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా అరెస్ట్ అయ్యారు. మెదక్ జిల్లా శంకరంపేట దగ్గర రాజా సింగ్ అరెస్ట్ చేశారు. ఆయన నిర్మల్లోని ఓ శివాజీ విగ్రహాన్ని ఇనాగ్రేట్ చేయడానికి వెళ్తున్న క్రమంలో ఆయన కూడా అరెస్ట్ చేశారు. సో ప్రజెంట్ బీజేపీ నాయకుల అరెస్ట్ పర్వం కొనసాగుతోంది. సో అరెస్ట్ల వెనుక ముమ్మాటికి లా అండ్ ఆర్డర్ దెబ్బతింది, మేము నాయకులుగా వెళ్ళి సంఘీభావం తెలిపి అక్కడ వద్దామనుకుంటే పోలీసులతో రాజ్యం నడిపిస్తున్నారని చెప్పి ఈటెల రాజేందర్ మాట్లాడడం కూడా చూసాం. సో గతంలో కేసీఆర్ చేసింది ఇదే పని, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తుంది ఇదే పని. పోలీసులతో రాజ్యం నడుస్తున్నప్పుడు మీ ప్రభుత్వం ఫెయిల్ అయినట్టే అన్నట్టుగా వారు మాట్లాడుతున్నారు. సో బీజేపీ నాయకుల అరెస్టులు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. సో మీ అభిప్రాయం ఏంటి? ఈ గొడవన్నిటికీ కారణం ఏంటి? బాన్సువాడ కామారెడ్డిలో గొడవ కారణం ఏమని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. రైట్, అరెస్ట్ సమయంలో రామచంద్రరావు నివాసం దగ్గర కొంత హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకసారి ఆయన మాట్లాడుకొచ్చారు అరెస్ట్ క్రమంలో, ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. ఒక కార్యకర్తల్ని అణచివేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఎక్కడ కూడా గొడవలు అయితే మేము పోదా అంటే కూడా రాష్ట్ర అధ్యక్షులుగా మా ఎమ్మెల్యే కోసం సాంఘీభావం చెప్పడానికి అది కూడా ఆపుతున్నారు. బాన్సువాడలో అక్రమ అరెస్ట్ జరుగుతున్నాయి, అక్కడ కూడా పోదా అంటే మా కార్యకర్తలకు అక్కడ చెప్పాము. నేను మహేష్ రెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు, అంజిరెడ్డి గారు, మేము ఉప్పమయ్య గారు మేము బయలుదేరదామని ఇవాళ 11 గంటలకు కామారెడ్డి బయలుదేరి అక్కడ నిన్న మా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మీద దాడి జరిగినటువంటి సందర్భంగా వారికి సంఘీభావం చెప్పడానికి, కార్యకర్తలకు ఆత్మవిశ్వాసం పెంచడానికి, అదేవిధంగా బాన్సువాడలో కూడా అక్కడ కొన్ని ఘర్షణ జరిగినాయి. హిందూ సంఘాలు బంద్ కాల్ ఇచ్చిన నేపథ్యంలో దాదాపు 100 మంది పైగా కార్యకర్తలు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సమాచారం ఇంతమంది వచ్చింది. వాళ్ళు ఎక్కడ పెట్టారు, ఎక్కడ ఉంచారో కూడా ఏం ఎవరికి తెలియదు. కాబట్టి ఈ నేపథ్యంలో మా ఒక భారతీయ జనతా పార్టీ బృందం, ఫ్లోర్ లీడర్ మహేష్ రెడ్డి గారు, నేను, రాకేష్ రెడ్డి గారు, అంజిరెడ్డి గారు, పవరయ్య గారు, అదేవిధంగా కొంతమంది కామారెడ్డి బయలుదేరదామని అనుకున్నాం. రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. రాత్రే పోలీసు ఇంటి ముందు మోహరించారు. ఎస్ఐ గారు వచ్చి మీరు బయటికి పోవడానికి వీలు లేదు సార్ ఇవ్వమన్నారు. పార్టీ ఒక ఎమ్మెల్యే మీద దాడి చేస్తే నేను పోకపోతే ఎట్లా అని కూడా నేను పోవడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి పోవడానికి తయారైతే సమయంలో పోలీసులు పొద్దున్న నుంచి నా ఇంటి ముందు గిరావ్ నాన్న ఇక్కడ వాతావరణం నిర్మాణం చేశారు. నన్ను బయటికి పోతే గృహ నిర్బంధం చేశాను చెప్తున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.